హాయ్ ఫ్రెండ్స్, నవదీప్, దీక్షిత్ శెట్టి హీరోలుగా నటించిన టచ్ మీ నాట్ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ వెబ్ సిరీస్కి రమణ తేజ దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్లో నవదీప్తో పాటు కోమలి ప్రసాద్, హర్షవర్ధన్, డైరెక్టర్ దేవి ప్రసాద్ మిగిలిన పాత్రలు పోషించారు. ఇది ఒక కొరియన్ సిరీస్కి రీమేక్. రిషి అపార్ట్మెంట్లో జరిగిన ఓ ప్రమాదంలోంచి బయటపడి అతనికి అనుకోని శక్తి వస్తుంది. అదే సైకోమెట్రిక్. ఆ శక్తి ద్వారా చేతి స్పర్శతో ఏదైనా వస్తువుని తాకితే దాన్ని ముట్టుకున్న వాళ్ళు ఎవరు, దాన్ని ఎలా ముట్టుకున్నారు, ఏ సమయంలో ముట్టుకున్నారు, ఇటువంటివన్నీ తెలుసుకుంటూ ఉంటాడు. అయితే ఆ టెక్నిక్ను ఉపయోగించి ఒక హాస్పిటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో అసలైన హంతకులు ఎవరో పట్టుకోవడం కోసం పోలీసులు రిషిని ఉపయోగించుకుంటారు. తనని అపార్ట్మెంట్లో ప్రమాదం నుంచి కాపాడిన రాఘవని అన్నగా భావిస్తూ రాఘవ్తోనే ఉంటాడు రిషి. ఈ రాఘవ్ పోలీస్ ఆఫీసర్. ఇతను కూడా అపార్ట్మెంట్లో జరిగిన ప్రమాదంలో అసలు హంతకుని పట్టుకోవాలని తిరుగుతూ ఉంటాడు. అయితే అదే అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్న వ్యక్తి కూతురు మేఘ కూడా తన తండ్రి అపార్ట్మెంట్లో ప్రమాదానికి హత్యలకి కారణం కాదని నిరూపించాలని పోలీస్ ఆఫీసర్ అవుతుంది. వీళ్ళందరూ కలిసి నిజమైన హంతకుని పట్టుకున్నారా లేదా అన్నది కథ. 6 ఎపిసోడ్లతో రిలీజ్ చేసిన ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ పార్ట్ చూస్తున్నప్పుడే 10 నిమిషాల తర్వాత బోర్ కొడుతుంది. హీరోకి అద్భుతమైన శక్తి ఉంటుంది. హీరో దాన్ని వాడుకోకుండా అనవసర పనులు చేస్తూ ఉంటాడు. తనకున్న శక్తి గురించి తను క్లైమాక్స్ వరకు కూడా సీరియస్గా తీసుకోకుండా కోడిగుడ్డు ఆమ్లెట్ వేసుకొని తినాలా అని పిచ్చి పిచ్చి డౌట్లు అడుగుతూ ఓవరాక్షన్ చేస్తూ ఉంటాడు. దీక్షిత్ శెట్టి రిషి పాత్రని చాలా క్యాజువల్గా పోషించాడు. అక్కడక్కడ ఈశ్వర్ సినిమాలో ప్రభాస్లా అనిపిస్తాడు. కాకపోతే అతని పాత్రను తీర్చిదిద్దిన విధానం సీరియస్నెస్ లేకుండా చివరి వరకు కూడా అల్లరి చిల్లరగా తిరుగుతూ అతను ఏం చూస్తున్నాడు కూడా అంత క్లారిటీగా లేకుండా ఆ పాత్రని కూనీ చేసినట్లు అనిపిస్తుంది. ప్రధాన పాత్రే వీక్గా ఉంటే ఇక కథ ఎలా నడుస్తుంది, వెబ్ సిరీస్ మీద ఇంట్రెస్ట్ ఎలా పుడుతుంది. ఇక మరో పాత్ర నవదీప్ పాత్ర. ఆ పాత్ర నేనున్నాను అంటూ అప్పుడప్పుడు అట్నుంచి ఇటు వాకింగ్కి వెళ్తూ మీటింగుల్లో పాల్గొంటూ హీరోకి జ్ఞానబోధ చేస్తూ ఉంటుంది. దాని వెనక కూడా ఒక అద్భుతమైన సస్పెన్స్ లేదు, థ్రిల్ లేదు. మేఘ పాత్ర కొంతవరకు ఓకే అనిపిస్తుంది. పుష్ప 2లో హీరో కూతురుగా నటించిన మేఘ ఈ వెబ్ సిరీస్లో ఓకే అనిపిస్తుంది ఆమె నటన. కానీ ఆ పాత్ర కూడా పిచ్చి పిచ్చిగా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటుంది. ఒక వ్యక్తి సాయం చేస్తే చదువుకునే అమ్మాయి కాలేజీల మీద కాలేజీ మారడం, ఇష్టం వచ్చినట్లు కాలేజీ మానేసి వెళ్ళిపోవడం, సడన్గా కొద్ది రోజుల తర్వాత పోలీస్ ఆఫీసర్ అయిపోయి కనపడడం, ఇవేమీ అంత న్యాచురల్గా అనిపించవు. చిరాకు పుట్టిస్తాయి ఇలాంటివన్నీ. ఈ వెబ్ సిరీస్లో అసభ్యకర సన్నివేశాలు లేవు. ఫ్యామిలీ అంతా చూడొచ్చు. కాకపోతే ఓపిక ఉండాలి. ఫస్ట్ 10 నిమిషాలకే మనకి చిరాకు వస్తుంది ఈ వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు. సీరియల్ టైప్ ఫోటోగ్రఫీ, సీరియల్ టైప్ ఎడిటింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బోరింగ్గా రొటీన్గా అనిపిస్తుంది. క్లైమాక్స్ని కూడా దర్శకుడు తీర్చిదిద్దిన విధానం బాగోదు. పృథ్వీ పాత్ర పరమ వేస్ట్ పాత్రలా అనిపిస్తుంది. ఆ పాత్రకి ఇంపార్టెన్స్ లేదు. నెక్స్ట్ సీజన్లో చాలా చూపిస్తా ఉన్నట్లు వదిలేసినట్లు అనిపిస్తుంది. ఫస్ట్ సీజన్లోనే ఏమీ చూపించకుండా 1% కథను చూపించి మిగతాదంతా చెత్త సన్నివేశాలతో, అనవసర సన్నివేశాలతో సాగదీసి సెకండ్ సీజన్ వరకు వెయిట్ చేయమంటే ఎవరికి ఒప్పుకుంటుంది? ఏ మాత్రం ఇంట్రెస్ట్ కలిగించకుండా దర్శకుడు తెరకెక్కించిన సీన్లన్నీ బోర్ కొట్టిస్తాయి. స్క్రీన్ ప్లే పెద్ద మైనస్ పాయింట్ ఈ వెబ్ సిరీస్కి. తెలుగులోనే తీసిన ఈ వెబ్ సిరీస్ అక్కడక్కడ తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్లా అనిపిస్తుంది. నవదీప్ని ప్రేమించే పోలీస్ ఆఫీసర్ పాత్ర చూడడానికి బాగుంటుంది. అక్కడక్కడ ఆ పాత్ర ఎక్స్పోజింగ్ చేయడానికి ట్రై చేసినా అది కూడా కరెక్ట్గా చేయలేదు. దర్శకుడు ఎక్కడ కథనాన్ని సీరియస్గా తీసుకోకుండా సిల్లీగా తీసి పారేసిన ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ 10 నిమిషాల తర్వాతే బోర్ కొడుతుంది. మీరు చూస్తున్న మొబైల్లో స్పీడ్ పెంచుకునే ఆప్షన్ ఉంటే 1.4 స్పీడ్ పెట్టుకొని ఈ వెబ్ సిరీస్ని చూడండి. చక్కగా హ్యాపీగా స్పీడ్గా అయిపోతుంది. దేవి ప్రసాద్ దర్శకుడిగా అందరికీ తెలుసు. కామెడీ సినిమాలు తీసిన వ్యక్తి ఈ వెబ్ సిరీస్లో అపార్ట్మెంట్ సెక్యూరిటీ గార్డ్ పాత్రలో ఓకే అనిపిస్తారు. ఆ పాత్రకి క్లైమాక్స్లో ఇచ్చిన ట్విస్ట్ అంత కరెక్ట్గా అనిపించదు. హీరో చూసింది ఏంటి, హీరో చెప్తుంది ఏంటో కూడా హీరోకి తెలీదు అన్నట్లే ఉంటుంది వెబ్ సిరీస్ చూస్తున్నంతసేపు. టచ్ మీ నాట్ అని పేరు పెట్టారు. ముట్టుకోకు అని అర్థం. ఈ వెబ్ సిరీస్ని ముట్టుకోకుండా చూడకుండా ఉంటేనే బెటర్. అంత గొప్పగా లేదు, టైం వేస్ట్ చేస్తుంది ఈ వెబ్ సిరీస్. సిల్లీగా అనిపిస్తాయి చాలా సీన్లు. హీరో రిషి కాలువలో ఒక సూట్ కేసులో అమ్మాయిని పెట్టడం చూశాను, కిడ్నాప్ చేశారు అంటాడు. అక్కడ సూట్ కేసుని పట్టుకొని చూస్తే అతను కిడ్నాప్ చేసినట్టు ఏమీ కనపడదు, మనకి విజువల్ కనపడదు. చూస్తే ఆ పిల్ల పక్కన వేరే పోలీస్ ఆఫీసర్ బైక్ మీద వస్తుంది. ఇలాంటి అసందర్భంగా సాగే సన్నివేశాలు చిరాకు పుట్టిస్తాయి. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 2/5.
మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా కొట్టు, పర్లేదు కొట్టు. అబ్బా చేయి నొప్పి పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?